ప్రపంచంలో నా గొంతు ఒకటి తీయకుండదు అనుకున్నాను. దానికన్నా ఈ రసన కూడా ఉంది. కొంచెం మెల్లగా తాగవే బాబు, అలా గబ గబ తాగితే గొంతు అడ్డిపోద్ది. నువ్వు ఆపరా గుండెదవా, ఇలాంటి రసనాలు గుండెలు తాగేదాన్ని నా తెలియదేటి. వీరబాబు ఒక రసన ఇవ్వా? రసనాలు అయితే అన్ని అయిపోయి అదిగో ఈ పెండే గడగడగడ తాగేసింది. పరం, నువ్వు చాలా రసనాలు తాగావు కదా, ఈ రసన బాటిల్ నాకు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? అసలు ఈ ఎండాకాలంలో నా బాడీలో రక్తం లేకుండా పర్లేదు, బతికేస్తాను. కానీ రసన లేకపోతే ఉండలేను బాబు. అలా కాదే, నువ్వు చాలా తాగావు కదా, ఈ సమ్మర్ లో నేను ఒక్క రసన ప్యాకెట్ కూడా తాగలేదే. ప్లీజ్ ఇవ్వవే. నేను ₹1,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయను. అందులో మొదటిది రసన, ఇంకొకటి దానం చేయడం. ఆయనకి తాగాలనిపిస్తే ముందే రావాలి కానీ ఇలా నన్ను అడుక్కోకూడదు. పరం, నువ్వు చాలా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదు. ఎవరో చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదండి. ఛీ, అసలు నువ్వు నా ఫ్రెండే కాదు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను అసహించుకుంటున్నాను. ఫ్రెండ్ అనే పదానికే మాయని మర్చవు నువ్వు. స్నేహం అనే బురదలో ఉన్న తామరం అనుకున్నాను, కానీ నువ్వు అదే బురదలో ఉన్న పందివి. నీ స్నేహం అంటూ స్నేహం కోసం నీ దగ్గరకు వచ్చి రస్న అడిగితే నువ్వు ఆ రస్న నాకు ఇచ్చి స్నేహం అంటే ఇదేరా అని చాటి చెప్తావు అనుకున్నాను. కానీ ఎన్టీఆర్ స్నేహం కోసం చాచిన హస్తాన్ని రామ్ చరణ్ ఇంటర్వెల్ లో మోసం చేసినట్టు నువ్వు ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. సునీత, బావే సునీత, నాకు నీకన్నా రసన ఇంపార్టెంట్. ఒరే మాయా, ఆ మామిడికాయల దొంగతనం అప్పుడు చెట్టు ఎక్కి అట్లు కోసి ఎక్కువ కష్టం పెట్టింది నేను కాబట్టి నాకు 3 నీకు 2. అల్లుడు, నువ్వు నా కష్టాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. చెట్టు ఎక్కింది నువ్వే, కానీ నీ బ్యాగ్ పట్టుకుని పైకెక్కించింది ఎవడో. అదేట్రా మాయా, మేడెక్కడానికి నిచ్చెన వాడుకున్నాం కదా అని చెప్పి ఎక్కిన తర్వాత కూడా నట్టు తిరుగుతావు ఏంటి? అంటే ఏంట్రా, నేను ఇరిగిపోయిన నిచ్చినా నీ ఉద్దేశం? ఏట్రా బాబు, నువ్వు ఒక మామిడికాయ కోసం ఇంత రచ్చరచ్చ చేస్తున్నావు. అయినా నువ్వే అన్నావు కదరా నీకోసం ప్రాణమైన ఇచ్చేస్తాను రాజుడు అని. ప్రాణం దేవుందిరా, వచ్చింది కాబట్టి ఇచ్చేయచ్చు, కానీ కొట్టేసిన మామిడికాయ ఎంత కష్టపడితే వచ్చింది, దాన్ని ఎలా ఇస్తాను? అయినా కష్టపడి సంపాదిస్తే తెలిసేది. ఒరే మాయా, నువ్వు కష్టం గురించి మాట్లాడు. నువ్వు కష్టం గురించి మాట్లాడితే చైనీస్ వాళ్ళు వెజిటేబుల్స్ తింటామని ప్రామిస్ చేసినట్టు ఉంటది. ఓహో, నువ్వు పత్తితు కాదురా అల్లుడు. అమ్మ నువ్వేమన్నా పద్ధతివా? నేను పత్తితునే. నేను పద్ధతినే. సరేరా అల్లుడు, ఇవన్నీ ఎందుకు? నువ్వు 2 తీసుకో, నేను 2 తీసుకుంటాను. మరి మిగిలింది దాన్ని ఇక్కడే పగలగొట్టుకుని చెరుసగం తినేద్దాం రా. ఇలా చెప్పారా మాయా, బాగుంది. అలానే కానిద్దాం. ఒరే మాయా, మామిడికి ఎదిరిపోయిందిరా. నిజమేరా అల్లుడు, నీ చేత్తో కోసావు కదా, అలాగే ఉంటది. లేదురా మాయా, నేను ఒప్పుకోను. ఆ గొప్పతనం నాది కాదు, అని దగ్గర నువ్వు సెట్టిక్కిచ్చావు చూడు, అందుకు ఆ మామిడికాయ అంత రుచి. అంతా నీ అభిమానం రా. అయినా ఈ మధ్య మనుషుల్లో మానవ సంబంధాలు ఉండట్లేదురా, చిన్న చిన్న వాటికే గొడవ పడిపోతున్నారు. అవునరా మాయా, అయినా అలాంటి గురించి మనకి ఎందుకు మాయా? మన ఇద్దరి మధ్య అలాంటి గొడవలు ఇప్పుడు రావలేరా మాయా, నువ్వు ఏడకు. నేను ఎప్పుడు ఏడిచాను? సర్లేరా, నువ్వెందుకు ఏడుతున్నావు? నేనెక్కడ ఏడిసాను రా? నువ్వు ఏడవలేదా? మరి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయినా ఎక్కడకు చేర్చే వాళ్ళు ఎవరబ్బా? మాయా పదరా చూద్దాం. సునీత, నువ్వెందుకే ఇక్కడికి వచ్చేడుతున్నావు? ఏమైంది? నీకు కూడా ఎవడన్నా మామిడికాయలు ఎవరైనా నేర్పించారా? చెప్పు. కాదు. మరి నిన్ను చెట్టెక్కిచ్చిన తర్వాత కాయలు తీసుకుని వెళ్ళిపోయారా? కాదు. మరి ఏమైంది? పరంజ్యోతి నన్ను హట్ చేసింది. హట్ చేసిందా? అసలు జరిగిన విషయం ఏమిటో కాస్త క్లుప్తంగా చెప్పమ్మా. ఓ, రసనాకు వచ్చిన రాద్ధాంతమా ఇదంతా? పులి. అర్థమైంది. ఇప్పుడు నీకు రసన తాగాలనుంది కాబట్టి నేను ఎపిసోడ్ అంతా దానికోసం నానా తిప్పులు పడాలి. ఏంటి పులి అలా అంటావు? రసన అది కాదే సునీత, అయినా ఇప్పుడు రసన అంటే నాకు అవేం తెలీదు. నువ్వు రసన తెచ్చివ్వాల్సిందే. అది కాదే సునీత, నా మాట. నాకు ఇంకేం చెప్పొద్దు, రసన మాత్రం కావాలి.
ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏదో ఒకటి చెప్పు. ఉన్న మాట చెప్పలేవు, ఊరుకుంటే ఒప్పుకోవు. ఇంకెలాగే సునీత బామ్మ. అంతేనా? వద్దొద్దొద్దు, నువ్వు అక్కడ ఆపాయి. ఇప్పుడు నువ్వు ప్రేమ కోసం మణరత్నం సినిమాలు అన్నట్లు హీరోయిన్ డైలాగ్ అన్ని ఏరుకుని వచ్చినా చెప్పక్కర్లేదు. ఆ రసం ఏదో నేనే తీసుకొస్తాను, నా సాగు నేనే సత్తాను. నిజంగా? నిజం రా సునీత, నేనంటూ ఒకరిని సచ్చాను కదా నీకు ఈ ఊర్లో. లేకుండా ఏం చేస్తాను, తెస్తాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ పులి. సరే రాలుడు, నువ్వు ఆ రసన పని ఏదో చూసుకుని ఇంటికి వచ్చి కలు మరి. మాయా నువ్వెక్కడికి రా? నేనుండేం చెయ్యాలరా? అదేంటి మాయా అలా అంటావు? ఇప్పుడు ఏదో ఒకటి చేసి సునీతగా రసన తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మందే కదా. నా మాట ఎక్కిచ్చే బాధ్యత నీది కదా. బాధ్యత? ఆదివారం మిగిలిన చికెన్ సోమవారం వేడి చేసుకునే బతుకురా నాది. నాకెందుకు చెప్పు ఈ బరువు బాధ్యతలుని? అలా అంటావేట్రా మాయా? అసలు నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలుసా? ఒరే ఎదవా, పక్క ఊర్లో 10 రూపాయలు వడ్డీకి తీసుకుని ఎగ్గొట్టాను. వాళ్ళు నా వెంట పడ్డారు. అది చూసి నువ్వు నా ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంటున్నావు. ఒరే మాయా, నేను చెప్పేది నువ్వు అప్పు లేకపోతే నీ వెనకాల పడే వడ్డీ వ్యాపారం వల్ల ఫాలోయింగ్ కాదు రే. ఆడియన్స్ లో నీకున్న ఫాలోయింగ్ గురించి. నువ్వు నా 2D విలేజ్ కి దొరికిన నరేటర్ రా. కేజీఎఫ్ సినిమాలో ప్రకాష్ రాజువి. వెంటనే దవడ మీద వడ్డించు అనే సినిమాలో హీరో మెటీరియల్ అంటాడు నువ్వు. అదంతా ఎందుకురా మాయా? నువ్వు ఒక ఫ్లాష్ బ్యాక్ లేని రాజమౌళి సినిమా హీరోవి. ఒరే అల్లుడు, ఇంకా ఎలివేషన్ ఇస్తే తట్టుకునే శక్తి ఈ సొల్లుబాడికి లేదురా. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పరా? రసన కోసం ఏం చేయాలో తెలుసుకో. రసన కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే మీ నాన్న అడగాలి. భద్రమయ్య నాకు బతుకుద్దు, మనం సాగొట్టేస్తాడు. ప్లాన్ అంటే మనమే రసన తయారు చేయాలి మరి. నాకు అంత పర్ఫెక్ట్ గా చేయడం రసన రాదు కదరా మాయ. ఏ కాలంలో ఉన్నారా నువ్వు? ఇప్పుడు అందరూ చాట్ జీపీటీని ఇంట్లో చాటా చీపురు కంటే ఎక్కువ వాడేస్తున్నారు. ఎన్ని గంటలకు బాత్రూమ్ కి వెళ్ళాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి, ఆఖరికి అమ్మతో ఎప్పుడు మాట్లాడాలో కూడా చాట్ జీపీటీయే చెప్తుందిరా. అయితే సునీతను లవ్ చేయకుండా ఎలా ఉండాలి అనే సలహాలు చాట్ జీపీటీని అడిగి తెలుసుకున్నా. నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే ఫన్మోజీ 2Dలో ఆ థ్రిల్లే ఉండలే గానీ పర్ఫెక్ట్ గా రసన ఎలా తయారు చేయాలో కనుక్కో. సూపర్ రా మాయా. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? హౌ ఈస్ యువర్ డే? ఒరే మాయా, నన్ను అవార్డు అని అడుగుతుందిరా. నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లేకపోతే నన్ను ఎందుకు అలా అడుగుతురా? ఒరే అల్లుడు, బావా అని పిలిచిన వాళ్ళందరూ మనకు మరదలు అయిపోతారా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. అదేటా మాయా అంత మాట అన్నావు? మూసుకుని చెప్పింది చెయ్యి. హాయ్, రసన అని 0 బడ్జెట్ లోనే ఇంట్లో ఎలా తయారు చేయాలి. ఏట్రమాయ సందీప్ రెడ్డి వంగ సినిమా స్క్రిప్ట్ లకి ఎంత ఇచ్చింది? ఒరే అల్లుడు, ఎగ్ పఫ్ లోపల కూరుకున్న ఎగ్గని తినాలంటే దాన్ని చుట్టూ చేరుకున్న చెత్తని తిన. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేంటావా? చెత్తదవా? అలా కాదు, ముందా ఫోన్ ఎలాగివ్వు. ఒరే అల్లుడు, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో నారింజకాయ రసం కొంచెం పిండి అందులో కొంచెం చక్కెరేసి దాని తర్వాత ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కొంచెం వేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి నీళ్లు ఈ గ్లాస్ లో పోసి అటు నుంచి ఇటు నుంచి అటు అలా కలిపేస్తే అదే రసనారా. ఓ సింతేనా మాయా? ఇవన్నీ ఇంట్లో ఉండేయే కదరా. నారింజకాయలు ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. నారింజకాయలు అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకుంటున్నావా? మన ఊర్లో నారింజకాయ పంట పండించేది ఒక్క ప్రెసిడెంట్ మాత్రమే. అందులో ఇప్పుడు బాగా డిమాండ్ ఉందంట. ఒక్క కాయ కూడా ఎవరు తొక్కుకుంటూ కాదురా మాయా, నక్కుకుంటే ఎలా? అంటే దొంగతనమా? అవును. ఒరే అల్లుడు, ఈ టైంలో ఆ పాలేరు చాలా బలంగా కాపలా కాస్తూ ఉంటారా. ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం. గులాబీ పువ్వును తాకాలంటే ముందా ముళ్ళు దాట. ఆ నారింజకాయలు అందుకోవాలంటే ఈ ముళ్ళ బాటం దాట. నీ ప్రేమ కోసం నువ్వు దాట్రా, నన్నెందుకు బలి చేస్తావు? ఏ ప్రమాయ నువ్వు అలా అంటావు? అంతరిక్షానికి అందరికన్నా ముందు ఒక కుక్కను పంపించాడు. అంటే ఏంట్రా, ఇప్పుడు నేను కుక్కనా? ఇచ్చి కాదు, నా ప్రేమకి ఒక విశ్వాసమైన జంతువు లాంటి వాడివి నువ్వని చెప్తున్నావు. అలానా? అలా అయితే పర్లేదు, పద. రెండో వాడే బొత్తకు పెదవా. ఇదేటమయ్యా చుట్టూ ములకం పేస్తాడు. పంట పండించేవాడు ముళ్ళకంచి కాకుండా వాడి పంచి అడ్డు పెడతాడా? ఓ పద్యమయ్య, నేను ఎక్కడే ఉండి ధైర్యంగా నీ కోసం ఎవరో రాకుండా చూసుకుంటూ కాపలా కాస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి ఈజీగా తీసుకుని వచ్చి. ఏంట్రా వెళ్ళేది? నాకేమంత కర్మ పట్టలేదు. నువ్వు గనక ఎల్లకపోతే వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఎల్లకపోతే చెప్పరా, ఏం చేస్తావు? ఎల్లకపోతే నీ మాజీలో ఎవరి మీద ఒట్టు. ఒరే అల్లుడు, ఎలా లాక్ చేసావేంట్రా? నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి లేదు, నా మీద తిరిగి కొట్టాడు అనుకోలేదు. ఇదే రూల్స్. ఒరే సరే వెళ్తాలే. అయినా అక్కడేంటి రూపాయి బిళ్ళ పడి ఉంది? ఎక్కడ? ఒరే మాయా, ఏంట్రా ఇది? తెలివి నీకే కాదు నాకు కూడా ఉంది. ఇప్పుడు నేను ఎలా రావాలి? పద పద, త్వరగా కాయలు కోసుకుని వెళ్ళిపోదాం.
ఒరే అల్లుడు, ఆ పాలేరు చాలా బలంగా కాపలా కాస్తూ ఉంటాడురా. ఆడి చేతికి మాత్రం చిక్క. అవునరా మాయ, చాలా బలంగా కాపలా కాస్తున్నాడు. అంటే అది కాపలా కాసి కాసి పడుకుని ఉంటాడు లేరా. అయినా ఆడి గురించి మనకెందుకు, ముందు వచ్చిన పని కానీ. రే అల్లుడు, కోసే. ఒరే మాయ, అయిపోయింది, పద వెళ్దాం. హో, అప్పుడే అయిపోయిందా? ఇంకా సేపు కొయ్యొచ్చు కదరా. ఒరే ఇంకా సేపు కూర్చోడానికి మనం వచ్చింది పేరంటానికి కాదు, దొంగతనానికి. అదా ఊరే అల్లుడు, ఇటుకో జలకిద్దాంరా. ఎందుకురా మాయ మనకి, పద వెళ్దాం. నీకు ఏం తెలియదు, నువ్వు నోరు మూసుకుండు. పదరా. ఆగరా. రేయ్, తగిలింది కదా, ఇప్పుడన్నా పదరా. అలా కాదురా. సచిన్ రా నా సైతం అయిపోయారు మీరు. మీకు ఎంత ధైర్యం ఉంటే నేను కాపలా కాస్తున్నప్పుడు దొంగతనానికి వస్తారు. Three hours later. ఒరే మాయ, పద సునీతకిద్దాం. ఒరే మాయ, ఇంత కష్టపడి ఇంత బాధపడి అన్నీ చేసినా గాని నాకు బాధలేదు తెలుసా. ఎందుకనుకున్నాం, సునీత తాగినప్పుడు సునీత ముఖంలో ఆనందం ఉండొచ్చు. ఏంటే సునీత, ఇది పరంజోత్తో గొడవను? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ ఎండవాలంటే ఎంత పట్టుకురా. మరి డైలాగులు డైలాగులు ఏంటి పులి? అదేనే పొద్దున రసన. రస్న నేను పరంజ్యోతి తాగుతున్నాం కదా. మరి పొద్దున లేదు, సాయంత్రం లేదు. నువ్వు వెళ్ళి పులి, మేమిద్దరం రస్న తాగాలి. నువ్వు రావే పరం. నుమ్ 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 నుమ్. అంటే రసన ఎలాగో వేస్ట్ అవుతుందని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.